ఓకే. హలో ఆల్. సో మళ్ళీ చెప్పినట్టే వీక్ లోపలే వచ్చాను, ఈసారి మాట నిలబెట్టుకున్నాను. అండ్ ఈరోజు మనతో మళ్ళీ హర్ష ఉన్నాడు. సో లాస్ట్ టైం మన రెండు పాడ్కాస్ట్లో మీరు ఆల్రెడీ హర్ష గురించి వినే ఉంటారు. అండ్ సిన్స్ ఐ థాట్ వీ కుడ్ ఎక్స్ట్రాక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్ బీయింగ్ అన్ యానిమల్ యాక్టివిస్ట్, తను వీగనిజం అన్న కాన్సెప్ట్ మీద ఇవాళ మాట్లాడదామని చెప్పాడు. కాకపోతే ఇక్కడ నాకు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే, దీంట్లో చాలా యాంగిల్స్ ఉంటాయి. సో వీగనిజం అనగానే దీంట్లో హెల్త్ ఫోకస్ ఉంటుంది, ఎథికల్ యాంగిల్ ఉంటుంది, లైఫ్ స్టైల్ యాంగిల్ ఉంటుంది, దీంట్లో బిజినెస్ యాంగిల్ కూడా ఉంటుంది. ఇవన్నీ బ్రేక్ డౌన్ చేద్దాం ఇవాళ. ఎందుకు అంటే మనోడు ఈ టాపిక్ మాట్లాడటానికి రైట్ వ్యక్తి. ఎందుకంటే హీ వాజ్ ఎ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్ అండ్ నేను ఇంకా నాన్ వెజిటేరియనే. సో మనోడు ఎలా మారాడు, ఐ మీన్ వాట్ సర్కమ్స్టాన్సెస్ మేడ్ హిమ్ చేంజ్, ఇది వినే చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉండొచ్చు. అండ్ మీలాగే వాడు ఒక నాన్ వెజిటేరియన్ ఒకప్పుడు, బట్ లేటర్ హీ టుక్ దిస్ పాత్, హౌ డిఫికల్ట్ ఇట్ వాస్. ఇవన్నీ మెల్లిమెల్లిగా తెలుసుకుందాం ఇవాళ ఎపిసోడ్లో. హలో ఫనీ, హలో వ్యూవర్స్. ముందు మనం అసలు ఈ వీగనిజం అంటే ఏంటి అనేది చాలా మందికి తెలిసి ఉండదు. ఈ పదం అనేది వెజిటేరియన్ తెలుసు, నాన్ వెజిటేరియన్ తెలుసు. సో ఫస్ట్ అసలు ఈ వీగనిజం అంటే ఏంటి, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందని క్విక్ గా ఒక షార్ట్ గా మాట్లాడేద్దాము. యా. సో అసలు ఈ వీగనిజం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే వెస్టర్న్ కల్చర్ అని అనుకుంటారు. కానీ ఈ వీగనిజం అనేది ద వర్డ్ ఈజ్ ఫ్రమ్ ఎ వెస్టర్న్ ఏమంటారు సొసైటీ. ఆ వీగన్ అనే దాన్ని వెజిటేరియన్ అనే వర్డ్ నుంచి డిరైవ్ చేశారు. వెజ్ ఫస్ట్ 3 letters అండ్ లాస్ట్ 2 letters, VEGAN, వీగన్. సో ఇది అసలు ఒక యూకేలో స్టార్ట్ అయింది వే బ్యాక్ ఇన్ 1944. యూకేలో అసలు ఇది స్టార్ట్ అయింది. ఒక సొసైటీ, వెజిటేరియన్ సొసైటీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ ఎథికలిటీ టువర్డ్స్ యానిమల్స్ని ఆలోచించి, దే ఆర్ వెజిటేరియన్స్ బట్ ఈ యానిమల్ క్రూయల్టీని చూసి, లెదర్ కోసం కానీ, హనీ కోసం కానీ, సిల్క్ కోసం కానీ, ఇవన్నీ చూసి వాళ్ళకి ఈ క్రూయల్టీని భరించలేక వాళ్ళు ఈ వీగన్ అనే పదాన్ని సృష్టించి, సో 1944లో ఈ వీగన్ అనే వర్డ్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయింది ప్రపంచానికి. ఎక్స్ప్లాయిటేషన్. యూకేలో వెజిటేరియన్స్ అంటున్నావు అంటే బై బర్త్ వాళ్ళు వెజిటేరియన్స్ అయి ఉండకపోవచ్చేమో. బాగా డీప్గా ఒక లైఫ్ని చూసి, ఈ లైఫ్ ఎందుకు ఇంత మనం హింసించాలి ఈ పర్టికులర్ యానిమల్ని అని చెప్పి వాళ్ళు అబ్జర్వ్ చేసి, సో యానిమల్ ఎక్స్ప్లాయిటేషన్ని తప్పించడానికి వీగనిజం అనేది స్టార్ట్ చేశారు. సో ఈ వీగనిజం అనేది మన దగ్గర కూడా ఉంది, మన హిందూ కల్చర్లో ఎప్పటి నుంచో. ఇంకా ఇది 1944, మనది వేదాల నుంచే ఉంది. ఏమనున్నాయి చాలా వరకు మనకి ఆ భగవద్గీతలో ఏమనున్నాయి, అహింసో పరమో ధర్మ అని అన్నారు. అంటే నాన్ వైలెన్స్ ఇస్ ద హైయెస్ట్ డ్యూటీ. ఏం చేసినా కూడా, నువ్వు ఏం తిన్నా కూడా నాన్ వైలెన్స్తో తిను. అండ్ ఇక్కడ చాలా మంది చెప్పొచ్చు కృష్ణుడు ఏమంటారు పాలు తాగేవాడు, వెన్న తినేవాడు. ఎస్, ఇదంతా కరెక్టే. కానీ కృష్ణుడు కావచ్చు, ఎవరైనా యానిమల్స్ని, జంతువుల్ని నుంచి ఏదన్నా తీసుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దానికి హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. దాని లైఫ్కి ముందు వాళ్ళు ఒక హైయెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి, దాని నుంచి వాళ్ళు ఏదో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి, తింటున్నారు కాబట్టి, దాన్ని ఒక భగవంత స్వరూపంగా భావించి దాని నుంచి పాలు తీసుకున్నా, ఆ వెన్న తీసుకున్నా చేసేవాళ్ళు, కృష్ణుడు అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏంటి సొసైటీ, అది కాదు. దే ఆర్ జస్ట్ యూజింగ్ దీస్ యానిమల్స్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే డబ్బు కోసమో, పాల కోసమో, లెదర్ కోసమో, హనీ కోసమో, సిల్క్ కోసమో. సో ఇవి తప్పితే మనం నిజంగా ఒక ఆవు అవ్వచ్చు, బర్రె అవ్వచ్చు, ఆ రెస్పెక్ట్ అనేది దాని లైఫ్కి మనం ఇవ్వట్లే. మనకు కావాల్సినంత మనం గుంజేస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసేస్తున్నాము. మగ బిడ్డ పుడితే మాత్రం దాన్ని కబేలాలకు అమ్మేసి, స్లాటర్ హౌసెస్కి అమ్మేసి, లేకపోతే లెదర్ ఇండస్ట్రీస్కి అమ్మేస్తున్నాము. అదే ఆడదాన్ని పుడితే మళ్ళీ దాన్ని అలాగే సేమ్ ఆ సైకిల్ కంటిన్యూస్ అనమాట, కట్టేసి పాలు మెషిన్స్ పెట్టి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. సో ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట యానిమల్స్ని. సో మన చాలా వేదాలు, భగవద్గీతలో ఉంది, మనుస్మృతిలో ఉంది, యజుర్వేదంలో, అధర్వేదంలో, మనకి చాలా చోట్ల ఈ వీగనిజం అనేది ఉంది. అండ్ ఇప్పుడు ఉన్న రిలీజియన్స్లో క్లోజ్ టు వీగనిజం ఫాలో అయ్యే వాళ్ళు జైన్స్ ఒకళ్ళు,
బుద్ధిస్ట్, హిందూయిజంలో తక్కువ చాలా పర్సంటేజ్, బట్ జైన్స్ అండ్ బుద్ధిస్ట్ ఆర్ ద వన్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు వీగనిజం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కమ్స్ యువర్ అంటే ఇప్పుడు క్వశ్చన్. నాన్ వెజ్ తిననోళ్ళు కూడా ఉన్నారు మన హిందూయిజంలో, లైక్ బ్రాహ్మిన్స్ ఎక్సెట్రా, బట్ దే ఎస్, మైట్ నాట్ బి వీగన్స్ ఎందుకంటే వాళ్ళు మిల్క్ ఎగ్జాక్ట్లీ, అలాంటివి కన్స్యూమ్ చేస్తారు కాబట్టి. కరెక్ట్. సో మిల్క్ అనేది ఎప్పటి నుంచో వచ్చింది, అలా తాగుతున్నాము అనే కాన్సెప్ట్తో తాగుతారు తప్పితే మిల్క్ ఒక్కటేనా మనకి కాల్షియం ఇచ్చేది, మిల్క్ నుంచి ఇంకా వేరే ఏమీ లేదా మనకి అనేది చాలా మందికి తెలీదు. 95-96% మెంబర్స్, మోర్ దాన్ దాట్ జనాలకి ప్రోటీన్ అంటే, కాల్షియం అంటే ఓకే నాన్ వెజిటేరియన్, కాల్షియం అంటే మిల్క్, ఎగ్స్ ఇలాంటివే తప్పితే నిజంగా అసలు ప్రోటీన్స్ అనేది మనకి సో వెజిటేరియనిజంలో కూడా ఉందని, వీగనిజంలో కూడా అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇలాంటి వెజిటేరియన్స్ వాట్ డూ యూ థింక్ దే ఆర్ స్టిల్ డూయింగ్ అన్జస్టిస్ బికాస్ వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ అన్జస్టిస్ టు ది యానిమల్స్ అని అంటావా? ఎస్, అబ్సల్యూట్లీ ఎస్. అంటే హింసలో ఎంతో కొంత హింసని వాళ్ళు ఏమంటారు ప్రోత్సహిస్తున్నారు, ఎంతో కొంత హింసని వాళ్ళు అవాయిడ్ కూడా చేస్తున్నారు. ఒక పక్కన నాన్ వెజ్ తినకుండా, ఒక యానిమల్ని చంపి తినకుండా, అంటే ఎందుకంటే నాన్ వెజ్ ఎందుకు తినరు అని అంటే ఎవరైతే కొన్ని సేయింగ్స్ ఉన్నాయి, నువ్వు ఏది తింటే దానిలాగా ఆలోచిస్తావు, దానిలాగా బిహేవ్ చేస్తావు. ఇఫ్ యూ ఈట్ అన్ యాపిల్ యూ విల్ బి అన్ యాపిల్, ఇఫ్ యూ ఈట్ అ మ్యాంగో అని ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇఫ్ యూ ఈట్ హెన్ ఆర్ గోట్, నీ మైండ్ సెట్ ఇట్లాంటివి కూడా అలాగే ఉంటాయి అనేది. సిన్స్ దే డు పూజలు కానీ అవి దేవుడికి దగ్గర ఉంటారు కాబట్టి. స్టే అవే ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ, స్లాటర్స్. ఫ్రమ్ బట్ కాకపోతే సో వీగనిజం ఒక కాన్సెప్ట్ టు డిరైవ్ ఇట్, ఎందుకు ఈ టాపిక్ ఎందుకు ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళానంటే టు మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఇట్స్ నాట్ జస్ట్ నాట్ కన్జ్యూమింగ్ మీట్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ నాట్ కన్జ్యూమింగ్ డైరీ ప్రోడక్ట్స్ ఆర్ ఎనీ ఎక్స్ట్రాక్ట్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ యానిమల్ ప్రొడ్యూస్. ఇప్పుడు రెండు విధాలు ఉంటాయి. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నోళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఆవుల్ని వాళ్ళు పెంచుకుంటారు, సో దే డోంట్ ఎక్స్ప్లాయిట్, దే జస్ట్ ఎక్స్ట్రాక్ట్. సో ఐ థింక్ అట్లా అనలేము, ఎందుకంటే నేను చూసాను అంటే నార్మల్ పల్లెటూరులో నిజంగానే నా ఆవుల్ని ఎవరైతే అలా పెంచుకుంటే దే డోంట్ ఈవెన్ వాళ్ళు ఇల్లు కొనడం కానీ ఆ పాలని అమ్మడం కానీ చేయరు కూడా బయట ఎవరికి, వాళ్ళ వరకు తీసుకుంటారు, వాళ్ళ వరకు యూజ్ చేసుకుంటారు. దే ఆర్ స్టిల్ పీపుల్ లైక్ దట్ కోర్ విలేజెస్కి వెళ్తే. కరెక్ట్. సో ఆ పర్సెంటేజ్ ఇంకా చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సిటీలో మనం తాగేది తినేది అంటే ఎక్కడి నుంచి వచ్చేది, అంతా ఊర్ల నుంచే. సో ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ఉంటారు కదా జనాలు, లైక్ చిన్న చిన్న ఏమంటారు ఈ ఆవుల్ని బర్రెల్ని పెంచేవాళ్ళు, ఒక 5 ఆవులు 10 ఆవులు ఇట్లా. సో ఈ పెద్ద పెద్ద డైరీ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తాయి, నువ్వు నాకు ఇన్ని లీటర్లు పాలు ఇవ్వాలి, నేను నీకు ఇంత డబ్బు ఇస్తా. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఆశ పెరిగిపోతుంది. సో ఈ ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే డబ్బు ఆశ కోసము వాటిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి, లేకపోతే వాటికి మందులు తినిపించి ఎక్కువ పాలు ఉత్పత్తి అయ్యేలాగా వాటిని చేసి ఆ పాలని పిండి అట్లా అమ్మడం అనేది స్టార్ట్ అయిపోయింది. కల్చర్ అనేది ఎప్పటికీ సరే జనాలకి ఎలాగో సరిపోదు కాబట్టి మళ్ళీ పాల పౌడర్ అవి ఇవి వేసి అడల్టరేషన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ యాక్చువల్లీ కాజెస్ మోర్ హార్మ్ దెన్ గుడ్. ఆ పాలు తాగి రెగ్యులర్ కన్జ్యూమ్ చేస్తే యాక్చువల్లీ డైరీ మంచిది కాదని కూడా చాలా ఆర్టికల్స్ చదివాం మనం, ఎందుకంటే ద హార్మోన్స్ ఆర్ వాట్ ఎవర్ యాజ్ యూ సే అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ చాలా అడల్టరేటెడ్ కదా. బేసిక్గా మనకి స్వచ్ఛమైన పాలు దొరికే సమస్య లేదు, బికాస్ అన్ని క్వింటల్ టన్స్ ఆఫ్ మిల్క్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది ఇంత మాస్ మార్కెట్ లో, ఆబ్వియస్ గా దే అడల్టరేట్. ఎగ్జాక్ట్లీ. సో మనకి సో ఎస్టిమేషన్ ప్రకారము 239 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది మన ఇండియాలో. వేరాజ్ దీన్ని తాగే వాళ్ళు దగ్గరగా ఒక 350 మిలియన్ పీపుల్ ఉన్నారు, మోర్ దాన్ దాట్, చాలా క్రోర్స్లో ఉన్నారు. సో ఎట్లా సరిపోతుంది పాలు అనేది? సరిపోదు. సో ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడే అడల్టరేషన్ జరిగి కల్తీలు జరిగి దాంట్లో ఏదో కెమికల్స్ కలిపి లేకపోతే వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్కువ పాలు ప్రొడ్యూస్ అయ్యేలాగా చేసి, సో ఇంత కల్తీ జరుగుతుంది. కాబట్టి ఇఫ్ యూ అబ్జర్వ్ ఇప్పుడు ఈ కాలంలో, ఇప్పుడు మన కాలంలో మనం ఎలా పెరిగాము, ఒక 10th క్లాస్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ వచ్చేసరికి మన బాడీ ఆకారం ఎలా ఉంది, ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అదే 10వ తరగతి 12వ తరగతి వచ్చేసరికి వాళ్ళ ఆకారాలు ఎలా ఉన్నాయి?
దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ అడల్ట్స్. చూడడానికి చూస్తే వాళ్ళ బాడీ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అని అంటే, ఒక 15 ఇయర్స్ వాడు 20 ఇయర్స్ లాగా కనిపిస్తున్నాడు. ఒక 10 ఇయర్స్ అమ్మాయి 15 ఇయర్స్ అమ్మాయి 16 ఇయర్స్ అమ్మాయి లాగా కనిపిస్తుంది. అంత అదే పెద్ద వ్యక్తి. ఎందుకు ఏజింగ్ అనంటే ఎంత ఫాస్ట్ అవుతుందో అంతే ఫాస్ట్ గా డిక్లైన్ కూడా అవుతుంది స్కిన్ కానీ. ఎగ్జాక్ట్లీ. సో ఇవి ఎందుకు అవుతున్నాయి అని అంటే, ఈ అడల్ట్రేషన్ ఇన్ ఫుడ్, మిల్క్, ఎవ్రీథింగ్ ఎక్కడైనా కూడా. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ చూసినా కూడా ఎక్కడ చూసినా డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు ఇక్కడ మనకి ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంది, డిమాండ్ పెరుగుతుంది. ఏం చేయాలి? ఆ చికెన్స్లో ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని ఎక్కువ లావు అయ్యేలాగా చేసి. సో అండ్ అందరూ నాటుకోళ్ళు కొనలేరు కాబట్టి ఆబ్వియస్లీ దే హ్యావ్ టు అగైన్ డిపెండ్ ఆన్ బాయిలర్ చికెన్. అక్కడ అడల్ట్రేషన్ అంటే ఈ బేసిక్గా ఏంటంటే సప్లై మీట్ అవ్వడానికి మనోళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో దే వాంట్ షార్ట్ టర్మ్లో పెరిగిపోవడాలు ఇట్లాగా, సో లేదా షార్ట్ టర్మ్లో ప్రొడ్యూస్ ఎక్కువ రావడానికి ఇట్లాగా ఆ సప్లైని మీట్ చేసే ప్రయత్నంలోనే మనకి ఇదంతా జరుగుతుంది. అందుకే నాకు తెలిసి నువ్వు ఎప్పుడైతే అన్నావు కదా మన టైంలో ఇలాంటివి లేవు అంటే ఇట్స్ ఆల్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కూడా లేదు అప్పుడు. ఎగ్జాక్ట్లీ. డిమాండ్ కూడా తక్కువ, పాపులేషన్ తక్కువ. సో రోజు రోజుకి పాపులేషన్ పెరిగే కొద్దీ డిమాండ్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు మనం జనాలు అన్నట్టు అప్పట్లో ఆ పాతకాలంలో కృష్ణుడు తినేవాడు, ఆ టైంలో పాపులేషన్ తక్కువ, కన్జంప్షన్ తక్కువ. ఆ రేషియో అనేది యానిమల్ రేషియో అంటే ఆవు అవ్వచ్చు, బర్రె అవ్వచ్చు, ఆ రేషియో అనేది కరెక్ట్గా ఉండేది. సో ఎథిక్స్ కానీ మారల్స్ కానీ కరెక్ట్గా చూసుకుంటూ వాళ్ళు ఎకో సిస్టమ్ బ్యాలెన్స్డ్ గా ఉండేది. ఎగ్జాక్ట్లీ. అన్ని కాదు, ఫస్ట్ అసలు బ్యాలెన్స్డ్ గా తినేవాళ్ళు. ప్లాస్టిక్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ప్లాస్టిక్ లేదు, అన్ని బయోడిగ్రేడబుల్ ఎలిమెంట్స్ ఉండేవి. సో నాకు తెలిసి అప్పుడు పర్ఫెక్ట్ గా ఉండేది ఒక బ్యాలెన్స్ ఎకో సిస్టమ్. ఓకే, సో మళ్ళీ కొంచెం ఆఫ్ టాపిక్ వెళ్ళకుండా హెల్త్ ఫోకస్ కి వచ్చేస్తే సూటిగా ఈ కేటగిరీ ఫినిష్ చేసుకుని ముందుకు వెళ్దాం. సో యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, నువ్వు ఆల్రెడీ చాలా ఏళ్ళగా నువ్వు ఇది ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఎన్నేళ్ళు అయింది ఇప్పటికి? నేను వీగనిజం స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయింది. సో నా స్టోరీ ఎట్లా మొదలైందంటే, 12 ఏళ్ల క్రితం నేను ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నాను. సో అంతకుముందు పుష్కలంగా తినేవాడివి అన్ని. అంటే వెజిటేరియన్స్ పక్కన ఉంటే కూడా నేను ఒక వింత జీవిలాగా చూసేవాళ్ళని. దాన్ని బిర్యానీ 65 అన్ని కలిపి కొట్టేవాడివి. అన్ని కొట్టేవాడిని. వాళ్ళని ఎలా అంటే ఒక చీడపురుగులా చూసేవాడిని. ఇప్పుడు అది గొప్పగా చెప్పుకోకూడదు, బట్ అంతే. నేను రియలైజ్ అయ్యాను. ఐ కెన్ అండర్స్టాండ్ యాస్ ఎ నాన్ వెజిటేరియన్. ఓకే చెప్పా. కుక్క పిల్లని తెచ్చుకున్నావు. 12 ఇయర్స్ బ్యాక్ ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నాం. ఒక పక్కన దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుని దానికి ఏం అవ్వకుండా అల్లరి ముద్దుగా పెంచుకుంటున్నా. ఇంకొక పక్కన ఒక కోడిని, మేకని, ఒక చేపని చంపేసి తినేస్తున్నా. సో నాకు ఆలోచించడం స్టార్ట్ అయింది, ఒక పక్కన దీన్ని ఎందుకు నేను ఇంత ప్రేమగా చూస్తున్నాను, ఇంకో పక్క దీన్ని ఎందుకు ఇలాగా చంపి తినడం ఎథికలీ అండ్ మారలీ ఇది కరెక్ట్ కాదని అనిపించింది. ఆలోచించాను బాగా. ఒక 1 ఇయర్ గట్టిగా కూర్చుని ఆలోచించి ట్రై చేసి ఇంకా ఫిక్స్ అయ్యాను. అంటే ఐ గాన్ త్రూ లాట్ ఆఫ్ వీగన్ బ్లాగ్స్. అప్పట్లో ఈ వెబ్సైట్స్ కంటే బ్లాగ్స్ ఎక్కువ కదా. సో ఆ బ్లాగ్స్ చాలా చదివాను, చాలా ఇన్ఫర్మేషన్, ఎథికల్ స్టాండర్డ్స్. ఇన్ అవే నీకేదైనా బ్రెయిన్ వాషింగ్ జరిగిందని నీకు అనిపించిందా, లేదు ఇది నీ స్వతహాగా నాకు అవేర్నెస్ తో తీసుకున్న డిసిషన్ అనిపించిందా? నథింగ్. ఎవ్వరు బ్రెయిన్ వాష్ చేయలేదు. సోషల్ మీడియాలో చెడు కాకుండా మంచి కూడా ఉంటుంది అనడానికి నేను నేర్చుకున్నది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో నేను ఫేస్బుక్లో ఇవన్నీ గట్రా వాడేవాళ్ళం కదా. ఆ ఫేస్బుక్లోని ఇలాంటి పోస్ట్, ఒక సైడ్ నువ్వు కుక్కని మాత్రం పెట్లాగా పెంచుతున్నావు, ఇంకొక సైడ్ మాత్రం ఒక మేకని ఒక ఆహార పదార్థంగా తీసుకుంటున్నావు, ఇది ఎంతవరకు ఎథికల్లీ కరెక్ట్ అనేది, ఇట్లాంటి పోస్ట్స్ కూడా చాలా చూశాను. సో నాకు నేను ఎంతో ఆలోచించాను. ఒక 6 months to 1 year ఆలోచించి ఫైనలీ డెసిషన్కి వచ్చాను ఏంటంటే దిస్ ఇస్ ఎథికల్లీ రాంగ్, ఖచ్చితంగా నేను మానేయాలని చెప్పి అప్పటి నుంచి డెసిషన్ తీసుకొని ఫస్ట్ వెజిటేరియన్ గా మారాను. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఆల్మోస్ట్ ఆల్కహాలిజం, ఒక ఆల్కహాల్ అడిక్ట్ ఎట్లా అయితే ఆల్కహాల్ విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటారు అట్లాగా. సో నాన్ వెజ్ మానేస్తే బికాస్ అది మన బ్లడ్ లో ఉంటది కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. 1 సెకండ్ ఇస్ అసలు ఇంట్లో వాళ్ళతోటి వీళ్ళని కన్విన్స్ చేయడం కానీ ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అంత ఈజీగా నేను ఇప్పుడు నాన్ వెజ్ మానేస్తా అంటే ఎందుకు ఏంటని 1,00,000 క్వశ్చన్లు అడుగుతారు ఆబ్వియస్గా.
సో సో వాళ్ళు తింటున్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఇట్లాగా చాలా ఉంటాయి, మన కోసం సపరేట్గా ఉండలేరు. సో ఇలాంటి అవును. ఏం ఫేస్ చేసుకో ఛాలెంజెస్? అవును. సో యా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కజిన్స్ వాట్ నాట్ అందరి దగ్గర నుంచి ఎన్నో మాటలు పడ్డాను, ఎన్నో కష్టాలు అనుభవించాను. ఈ డెసిషన్‌కి సూటిపోటి మాటలు, హరాస్ చేయడము, లైక్ క్రిటిసైజ్ చేయడము ఎన్నో క్రిటిసైజ్. చేశారనమాట. బట్ యాహ్! నేను ఒకటే అనుకున్నాను, ఏంటి అనంటే నేను చేసే ధర్మమా కాదా? అదొక్కటే ఆలోచించాను. సో దాని తర్వాత నాకు ఇంకా అంటే ఇప్పుడు మామూలుగా మనము ఓకే, దేవుడి భక్తి కోసం ఒక 4 రోజులు నాన్ వెజిటేరియన్ మానేయడము, ఒక నెల రోజులు నేను ఏదో పూజ చేస్తున్నాను, వ్రతంలో ఉన్నాను, మానేస్తున్నాను అనుకోవడం వేరు. ఆ టైంలో మనం టెంప్టేషన్స్ ఉంటాయి. యెస్, ఇది చూడగానే అరే తినాలనిపిస్తుంది అని ఉంటుంది. కానీ నాది ఆ టైప్ దీక్ష కాదు. నాదేంటంటే షో సమ్ కంపాషన్ ఆర్ ఎథికల్ వాల్యూస్ సైడ్‌కెళ్ళి నేను ఆలోచించాను కాబట్టి, మళ్ళీ దాని వైపు నాకు వెళ్ళాలని ఏ రోజు నాకు అనిపించలేదు. ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ బాగా ఆలోచించి స్టడీ చేశాను. నాట్ ఈవెన్ 1 ఇయర్, 6 మంత్స్ ఆలోచించాను. నాకు బాగా అర్థమైంది. ఓకే, ఇది తప్పు అని అర్థం చేసుకున్నాను. ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ నాన్ వెజ్ మానేశాను. సో బట్ యాహ్! కొంచెము ఏమంటారు, ఇనీషియల్‌గా ఇంట్లో చాలా కష్టమే అయింది. ఎందుకంటే ఇంట్లో అందరూ నాన్ వెజిటేరియన్సే. నాన్ సో వెజ్. నాకు సెపరేట్‌గా వండడం కష్టమైపోయేది. సో నాకు నేను వండుకోవడం అనేది అప్పుడు స్టార్ట్ చేశాను. సో వెజిటేరియన్ ఫుడ్ వండుకోవడం. సో ఇంట్లో వాళ్ళు ఎందుకిది పిచ్చెక్కిందా? ఎవరు నేర్పించారు? ఎందుకొస్తాయి నీకు ఇట్లాంటి థాట్స్? చిన్నప్పటి నుంచి మన తాత ముత్తాతల నుంచి మనం తిని పెరిగేవాళ్ళము. త ఎ ఎప్పటి తాత ముత్తాతల కాలం నుంచి చేస్తున్నారని చెప్పేసి అది ఏది కరెక్ట్ అవ్వదు కదా! ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ నేను తాత అక్కడికే ముత్తాతల వెళ్దాం అనుకున్నా, బట్ నువ్వే తీసుకొచ్చే ఆ! టాపిక్. ఎందుకంటే ఎప్పుడు మన గ్రూప్ లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ వీగనిజం లేదా వీగన్స్ గురించి టాపిక్ వస్తే ఫస్ట్ అడవి మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాం. అవును. అంటే అవును. అడవి అది మనుషులు ఏం తిన్నారు, అప్పుడు అవును. ఏమైంది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్ మనిషి ఎక్కింది ఎందుకు, ఆకులు అలమలు తింటానుక అంటారు. సో అది. దాని గురించి కూడా మేబీ యూ విల్ ఆన్సర్ దీన్ని దీన్ని యాహ్! కూడా. ష్యూర్‌లీ. యాహ్! లెట్ మీ ఆన్సర్ థాట్ ఫస్ట్ దెన్. మ్మ్. సో, ఈ అడవి మనుషులు ఆ టైంలో ఏం జరిగేది? ఆ టైంలో మనకి ఈ పంటలు పండించుకోవడాలు, ఈ అన్నము పండించుకోవడము, కూరగాయలు పండించుకోవడము, ఆకుకూరలు పండించుకోవడం ఇవేవి వాళ్ళకి తెలీదు. సో, ఆ టైంలో అసలు అడవి మనిషి ఎక్కడి నుంచొచ్చాడు? వాడు గూడా ఒక జంతువు నుంచే ఫార్మ్ అయినోడు, ఇవాల్వ్ అయినోడు. సో, వీడికి ఏమీ తెలీదు. సో, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వాడు ఏం చేశాడు? వాడు ఒక జంతువే. ఇంకొక జంతువుని చంపి తిన్నాడు. సో, అలాగా మన ఎవల్యూషన్ ఆహ్, మారే కొద్దీ, మనము మనిషిలా మారే కొద్దీ ఆహ్, మనము ఈ పంటలు పండించుకోవడం గానీ, కూరగాయలు పండించుకోవడం గానీ, ఇవన్నీ తెలుసుకొని మెల్లిగా అవి స్టార్ట్ చేశాడు. సో, అలా మనము కన్వర్ట్ అయ్యాము. ఎవాల్వ్ అయ్యాం. ఒక జంతువులాగుండే వీడు ఒక మనిషిలాగా మారి పంటలు పండించుకొని అలా మెల్లిగా సో సివిలైజేషన్ ఫార్మ్ అయ్యి హంటింగ్ అండ్ బ్రుటాలిటీ మన యాన్సిస్టర్స్ బ్లడ్ లోనే ఉందని జస్టిఫై చేయడం రాంగ్ అంటావు? అంతే. అబ్సల్యూట్‌లీ. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో మారింది. సో, ఎప్పుడో రాజుల కాలంలో ఒక మెసేజ్ పంపించాలంటే పావురాన్నిచ్చో, లేకపోతే ఒక మనిషినిచ్చి రోజుల తరబడి నడిపించి గుర్రం మీద కూర్చోబెట్టి మనిషిని పంపించి ఎళ్లి మెసేజ్ అందించి రారా అంటారు. అలానే అప్పుడు అది ఫాలో అయ్యామని ఇప్పుడు గూడా అది ఫాలో అవ్వట్లేదు గదా! మారాము. సో, టెక్నాలజీ మారింది. అన్నీ మారాయి. మనము మారాము. సో, ఎన్నో కొత్త పద్ధతులొచ్చాయి. కూరగాయలొచ్చాయి. అన్నీ మనం పండించుకుంటున్నాం, తింటున్నాము. సో, ఇంకా మనం ఆ పద్ధతి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు గదా! సో, నీకు ప్రోటీన్ కావాలి అంటే ఎన్నో ఉన్నాయి. ఏమంటారు, బనానాస్, ఆల్మండ్స్, సోయా మిల్క్, పల్లీలు, స్ప్రౌట్స్, శనగలు, రాజ్మా, దాల్. సో, ఇట్లాంటివి క్వినోవా, ఇంకా సోయాలో అయితే ఇంకా రకరకాలున్నాయి. సో, ఎన్నో ఇంకా మనకి చెప్పాలంటే నేను ఓట్స్. సో, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మనము ఏంటంటే ఈ బిజినెస్ ట్రాప్‌లో పడిపోయాము. సో, వాడికేంటి ఇప్పుడు మనము టీవీ ఆన్ చేస్తే ఒక కూరగాయ గురించి గానీ, లేపోతే ఇంకోటేదో వేరే వెజిటబుల్సో లేపోతే వాటెవర్ ఇట్ ఈస్ దాని గురించి ఏ రోజన్నా యాడ్స్ చూస్తామా? చూడము. ఏ రోజు కనిపించదు. కానీ ఒకడొస్తాడు, చికెన్ ముక్క పట్టుకుంటాడు. దాన్ని ఒక అందంగా దాన్ని ఇట్లా మసాలాలు స్ప్రింకిల్ చేసి, మిల్క్ అవ్వచ్చు, ఎగ్ అవ్వచ్చు, సండే హోయా మండే, రోజ్ కావ్ అండే అని మన చిన్నప్పటి నుంచి ఇవన్నీ బ్రెయిన్ వాష్. అమూల్ మిల్క్ అని ఒక యాడ్ ఇస్తాడు ఒకడు. సో, ఇవన్నీ ఏంటంటే మనల్ని వాళ్ళ బిజినెస్ ట్రాప్‌లోకి మనల్ని పడేసి, మనల్ని దానికి ఒక అడిక్షన్ చేశారు గానీ, ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా, అంటే వాడికి డబ్బు కావాలి. వాడు
మనల్ని టెంప్ట్ చేయడానికి అట్లాంటి యాడ్స్ తీసి అరే ఇగో నాన్ వెజ్ తింటేనే ప్రోటీన్ వస్తుంది. ఎస్, దట్స్ ట్రూ, నాన్ వెజ్లో ప్రోటీన్ ఉంటుంది, దాన్ని అయితే కాదు అని అనట్లేదు. బట్ యా, వెజిటేబుల్స్లో కూడా ప్రోటీన్ ఉన్నాయి. అది మనం ఏంటంటే ఒక హోల్ మీల్ లాగా తయారు చేసుకొని, ఇప్పుడు నాన్ వెజ్ తింటే ప్రోటీన్ వస్తుంది అని చెప్పి ఎంత చెప్పారు, వెజిటేబుల్స్ కూడా తింటే ప్రోటీన్ వస్తుందని మనకి చెప్పేవాడు లేడు కాబట్టి ఆ అజ్ఞానంలోనే ఇన్ని సంవత్సరాలు బతికేస్తున్నాం. ప్రోటీన్ పౌడర్ కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ నేను అదే తీసుకుంటాను వర్కౌట్ చేసినప్పుడు. సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే తీసుకుంటాను. సో అది లేకనే మనకి ఇంకా మోసపోతూనే ఉన్నాము. జస్ట్ ఫర్ మన టేస్ట్ బడ్స్ కోసము ఒక జంతువుని చంపి తినడం ఎంతవరకు ఎథికల్లీ కరెక్ట్ అనేది, అంటే ఒక మనిషిగా జంతువుని చంపి తినాలి అనేది ఉండదు. ఎగ్జాంపుల్కి నీకు బాగా ఆకలేస్తుంది, సో నీకు అక్కడ ఒక కోడిని పెడతా, లైవ్ కోడి, చావలేదు అది, ఇంకా నీకు ఇక్కడ ఒక యాపిల్ పండు పెడతా, బాగా ఆకలేస్తుంది, ఏది తింటావు నువ్వు చెప్పు పని? వద్దు, నా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలేంటి ఇదే. సో యూఆర్ అ హ్యూమన్ బీయింగ్. నీకు నిజంగా అరే ఒక కోడిని అక్కడ పెడితే మాత్రం 100% యూ విల్ గో ఫర్ అన్ యాపిల్. అది ఏ మనిషి అన్నా కానీ నీకు బాగా ఆకలిస్తుంది, నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, సో నువ్వు ఖచ్చితంగా యాపిల్ దగ్గరికి వెళ్ళి యాపిల్ తింటావు. అది మనిషి మైండ్ సెట్ అంతే. కానీ మనకి ఇదంతా రుద్దబడింది మన తాత ముత్తాతల నుంచి కానీ ఎక్కడి నుంచైనా కానీ మనకి రుద్దబడి నాన్ వెజ్ ఆ టేస్ట్ బడ్స్ కోసమే. నిజంగా నువ్వు రా మీట్ తినగలవా? ఆకలేసిన గడ్డి తిందంటారా? ఎగ్జాక్ట్లీ, దే ఆర్ కార్నివోర్స్. ఇలాంటి స్టేట్మెంట్స్ చెప్తారు మనోళ్ళు. అవును కరెక్ట్. సో దే ఆర్ కార్నివోర్స్. వాటికి మనలాగా తెలివి లేదు, వండుకుని తినే ఇది లేదు కాబట్టి వాటి ఏమంటారు ఆకారం కానీ వాటి పళ్ళు కానీ వాటి డైజెస్టివ్ సిస్టమ్ కానీ దే ఆర్ మేడ్ ఇన్ సచ్ ఎ వే దట్ అవి నాన్ వెజ్ తినడానికే ఉన్నట్టుంటాయి. ఎన్నో రీసెర్చెస్ చేసి నేను కూడా చదివి తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఎస్ మనకు అవసరం లేదు. నేను ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఒక వీగన్గా బ్రతుకుతున్నాను, హెల్దీ, రియలీ హెల్దీ, నాకు ఏ రోగం రాదు, ఎప్పుడు నేను సిక్ అవ్వను. సో ఎప్పటికప్పుడు నేను 1 yearకి ఒకసారో లేకపోతే 6 monthsకి ఒకసారో ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటుంటాను. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. జస్ట్ దాట్ నువ్వు ఏంటి అని అంటే ఒక ఫుల్ మీల్లో నీకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ కానీ అవన్నీ ఉండేలాగా ఆ నాలెడ్జ్ ఒకటి గెయిన్ చేసుకొని బతికితే వీగనిజం కంటే ఒక అద్భుతమైన లైఫ్ ఏది ఉండదు. యూ కెన్ లివ్ గిల్ట్ ఫ్రీ లైఫ్. ఒక దాన్ని చంపి తినాల్సిన అవసరం నీకు లేదు. ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ టేస్ట్ బడ్స్. నిజంగా నువ్వు ఒక రా మీట్ తినగలడు ఒక మనిషి? ఐ డోంట్ థింక్ సో. దానికి 4 మసాలాలు తట్టించి మంచిగా దానికి ఉప్పు కారం అన్నీ వేస్తేనే ఒక మనిషి అనేవాడు ఒక జంతువుని తినగలడు. అదే నువ్వు అన్నట్టుగా ఒక పులి తీసుకో, ఒక సింహం తీసుకో, ఇవన్నీ అవసరం లేదు వాటికి మసాలాలు, అవి అలాగే రాగా తినేస్తాయి. కానీ మనిషి అన్నవాడు తినలేడు. ఎందుకు అని అంటే జస్ట్ ఫర్ టేస్ట్. ఇదంతా వండి ఉడకబెట్టి అవి తింటేనే మనిషికి ఆ నాన్ వెజ్ అనేది ఎక్కుతుంది. రాగా తింటే మనిషికి డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే మన శరీరం అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతా. ఓకే, నువ్వు వీగన్ కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు సర్వైవల్ అప్పుడు తప్పలేదంటావా? ఇప్పుడు బేర్ గ్రిల్స్ షో చూసుంటావు నువ్వు. బేర్ గ్రిల్స్ అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం దొరకనప్పుడు ఏ హర్బ్ తినాలి, ఏది పాయిజనస్, ఏది తెలియనప్పుడు he resorts to eating fish or something else that is safer to eat. So alantappudu you're a pure vegan, right? Yes, you have no other choice. No adivilo, let's say you're stranded, hypothetical situation. So for your survival aina nu tintava? Yes, absolutely. So ఆ టైంలో మనము సర్వైవల్ కోసం ఎస్ తినాల్సి వస్తుంది, దాంట్లో తప్పలేదు. బట్ యా మనమున్న సొసైటీలో అవసరం లేదు. సో అది నువ్వేంటంటే నువ్వు స్టూపిడ్ గా ప్రీచ్ చేయవు. ఏంటంటే ఇట్స్ నాట్ దట్ నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నా దానికి కట్టుబడతా ఎప్పుడు కన్నా అన్నట్టు కాకుండా యూ హ్యావ్ ఆప్షన్స్ నౌ, సో యూర్ చూసింగ్ ద బెటర్ వన్. ఎస్, లీస్ట్ అహింసా పద్ధతిని నేను కోరుకుంటాను. yes, and that too because మనకు ఉంది ఆప్షన్స్ రెడీలీ అవైలబుల్ మార్కెట్ లో ఉంది టు ఫాలో ఇట్ కాబట్టి. కరెక్ట్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. అంటార్టికా తీసుకో, గ్రీన్లాండ్స్ తీసుకో, ఇక్కడ మనకి మొక్కలు పెరుగుతాయా? పెరగవు. సో ద ఓన్లీ ఆప్షన్ దే హ్యావ్ ఇస్ దే హ్యావ్ టు సర్వైవ్ ఆన్ ఫిషెస్. సో ఆ టైంలో మనకి ఇంకా ఆప్షన్స్ ఎస్ వాళ్ళకు కూడా ఇంపోర్ట్ అవుతున్నాయి సమ్ వెజిటేబుల్స్ ఆర్ వెజిటేరియన్స్ అనేది. ఆ ప్లేస్లో బతికే వాళ్ళు ఆ చలిని తట్టుకోవాలి అని అంటే వాడి బాడీకి అనేది మీట్ ఉండాలి. అప్పుడే బాడీ ఆ చలికి తట్టుకునే అంత హీట్ ఇస్తుంది. సో ఇవన్నీ నేను స్టడీ చేశాను. ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు తినడంలో తప్పు లేదని అనిపిస్తుంది నాకు.
ఆప్షన్స్ ఉంటే ఎస్ దే హ్యావ్ టు చూస్ వెజిటేరియన్ ఆర్ వీగన్ డైట్, బట్ వాళ్ళకి ఆప్షన్ లేదు. దే హ్యావ్ టు కీప్ దెమ్ సెల్ఫ్ అలైవ్ అండ్ వార్మ్. కాబట్టి ఇంట్రెస్టింగ్ బికాస్ ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలా మంది వీగనిజం అనగానే ఇది వాళ్ళు జస్ట్ ప్రీచ్ చేస్తారు, వాళ్ళు కావాలని ఫోర్స్ చేస్తారు అని అడుగుతారు అని అంటారు. కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగాను. సో వాట్ ఈస్ యువర్ టేక్ అండ్ రియలీ దేర్ ఇస్ ఎ నెసెసిటీ ఆర్ ఎ నీడ్ వాట్ యూ వుడ్ చూస్ అన్నట్టు అడిగాను. ఇట్ వాస్ గుడ్. లైఫ్ ఆఫ్ పై మూవీ ఎగ్జాక్ట్లీ అక్కడ అదే 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 నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడే నేను నా మైండ్ లో అదే తిరిగింది. సో వాడికి ఆప్షన్ లేదు, హీఈస్ ఎ ప్యూర్ వెజిటేరియన్, ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. కానీ వాడు ఎంతో బాధపడి, ఎందుకంటే వాడు సర్వైవ్ అవ్వాలి, ఎంతో బాధపడి చంపి తింటాడు వాడు. సో యా, ఇంకా ఆప్షన్ లేదు అని అన్నప్పుడు వీ హ్యావ్ టు గో టు ద అదర్ వే. బట్ నా ఇప్పుడు మనకు ఆ సిచ్యువేషన్ లో లేం మనం. వీఆర్ ఇన్ వెల్ అడ్వాన్స్డ్ ఏమంటారు వరల్డ్ వేర్ వీ గెట్ ఎవ్రీథింగ్. ఇంకా ఈ నాన్ వెజిటేరియన్ వల్ల ఎన్నో వెజిటేరియన్ ఆప్షన్స్, ఎంతో హెల్దీ ఆప్షన్స్ ఎక్స్టెంట్ అయిపోయాయి. సో మనకి ఇదంతా అవసరం లేదు ఈ యానిమల్స్ని చంపుకుంటూ. ఇప్పుడు ఈ యానిమల్స్ని పెంచాలి అని అంటే ఎన్ని ఏమంటారు లక్షల లీటర్ల నీళ్లు కావాలి. అదే నువ్వు ఒక పంటని పండించాలి అని అంటే దాంట్లో 1/4 ఆఫ్ ద వాటర్ సరిపోతుంది. రిసోర్సెస్ ఏదన్నా, భూమి అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, నీకు ఫుడ్ అవ్వచ్చు. సో ఫైనలీ నేను ఇక్కడ ఎన్నో కాంట్రవర్సీస్ ఉంటాయి, ఎన్నో అంటే ఈ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి, వాళ్ళు చేసేది కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఎన్నో చెప్తూ ఉంటారు మనకి. లైక్ ఏమంటారు ప్లాంట్స్ కూడా వాటికి బాధ ఉంటుంది, నువ్వు దాన్ని చంపి తింటున్నావు, కోసుకొని తింటున్నావు కదా అని చెప్పేసి. సో ఇక్కడ ఒకటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే జంతువులకి మనుషులకి ఉన్నట్టు పెయిన్ రిసెప్టర్స్ నర్వస్ సిస్టమ్ అనేది ప్లాంట్స్కి ఉండవు. సో అందుకే మనం వాటిని మన సర్వైవల్ కోసం తినాల్సి వస్తుంది. సో ఇంకా మీకు కన్విన్సింగ్గా లేదు అని అంటే ఒకటి చెప్తాను, నీ చుట్టుపక్కల ఎన్నో వందల ఆప్షన్స్ ఉన్నాయి, నీకు దాన్ని చంపి తినాల్సిన అవసరం లేదు కదా. ఇవి తింటే నువ్వు బ్రతుకుతున్నావు. లేదు నాకు ఇది లేదు, నేను ఇంకా ఆప్షన్ లేదు, నేను బ్రతకాలంటే నా కోడినే తినాలి అని అనుకుంటే అప్పుడు నువ్వు యూ గో ఫర్ దట్ ఆప్షన్. కానీ నీకు ఇక్కడ ఈ ఆప్షన్ ఉన్నాయి కదా, ఇన్నున్నప్పుడు నువ్వు చేయాల్సిన అవసరం లేదని నేను 100% నమ్ముతాను. ఇంకా మనం ఈ యానిమల్ ఇండస్ట్రీస్, ఈ ప్లాంట్ ఇండస్ట్రీని పోల్చుకుంటే ఎన్నో రిసోర్సెస్ వాడుతున్నాం మనం. లైక్ ఇప్పుడు సపోజ్ ఒక బీఫ్ ఇండస్ట్రీని తీసుకుంటే ఒక కేజీ బీఫ్ని ప్రొడ్యూస్ చేయాలంటే 15,000 లీటర్లు కావాలి. సో ఇలాగ మనం మాట్లాడుతూ పోతే మిల్క్ కానీ ఎగ్స్ కానీ పర్ లీటర్ వాటర్ అనేది మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అదే మనం కంపేర్ చేసుకుంటే ఒక ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అన్నం పండించాలి అని అంటే 2,500 లీటర్లు చాలు అంతే. వెజిటేబుల్స్ పండించాలంటే 300 లీటర్లు చాలు. ఫ్రూట్స్ పండించాలి అని అంటే 900 లీటర్లు. సో యావరేజ్గా మనం కంపేర్ చేస్తే చాలా తక్కువ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ వాడుతున్నాం, భూమి చాలా తక్కువ వాడుతున్నాం. ఒక యానిమల్ ఇండస్ట్రీని పెట్టాలి అని అంటే 100 ఎకరాలు కావాలి. ఎందుకంటే వాటికి తిరగడానికి, వాటిని ఉంచడానికి పెద్ద పెద్ద షెల్టర్స్ వేసి అక్కడ పెడతాం. అది నువ్వు ఒక పంటను పండించాలంటే 1 ఎకరం భూమిలో పండించేసుకోవచ్చు, ఎన్నో తక్కువ రిసోర్సెస్ వాడచ్చు. అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఎంతో పెరిగిపోతుంది. మీథేన్ గ్యాస్ ఆ యానిమల్ ఇండస్ట్రీస్ నుంచి యానిమల్స్ రిలీజ్ చేసే మీథేన్ గ్యాస్ ఏమంటారు ఎన్విరాన్మెంట్ అనేది చాలా పొల్యూట్ అయిపోతుంది. ఏమంటారు నాన్ వెజిటేరియన్ డైట్ కంటే వెజిటేరియన్ డైట్ అనేది ఆర్ వీగన్ డైట్ అనేది నాట్ వెజిటేరియన్, వీగన్ డైట్ అనేది ఎంతో ఉత్తమమైనది మన హెల్త్ పరంగా అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే 10 years నుంచి నేను వీగన్ డైట్లో ఉన్నాను. హెల్త్ పరంగా నేను చాలా యాక్టివ్ ఉంటాను. వెన్ కంపేర్ టు నా ఫ్రెండ్స్ని చూస్తుంటాను కదా, దే ఫాల్ సిక్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఇప్పుడు మన అభిషేక్ గారినే తీసుకో, వాడు వారానికి ఒకసారి అరే హీజ్ ఒక హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు. సో నువ్వు హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్. సో వెన్ ఐ కంపేర్ మై సెల్ఫ్ విత్ నాన్ వెజిటేరియన్స్, సో ఐ ఫాల్ సిక్ వెరీ లెస్ టైమ్స్. ఇంకేదో ఏమైనా ఇమ్యూనిటీ దెబ్బతింటేనో ఏదైనా అయితేనో కానీ నాకు జ్వరం అనేది వచ్చి సంవత్సరాలు అయిపోతుంది. హెల్త్ పరంగా మనము ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మైండ్ చాలా షార్ప్ ఉంటుంది, బాడీ చాలా యాక్టివ్ ఉంటుంది, నీకు అలసట కానీ ఫెటీగ్ కానీ ఇవన్నీ ఉండవు. ఇప్పుడు మనం ఒక నాన్ వెజ్ తిన్నాము అని అంటే కూర్చున్న తర్వాత ఆ మీల్ తర్వాత బాడీ అనేది చాలా బద్ధకంగా, ఎంతో నీరసంగా పడుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది. అదే ఒక వెజిటేరియన్ డైట్లోకి మారి అది తింటే బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది, షార్ప్గా ఉంటుంది, బాడీ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది. సో ఇవన్నీ అన్నీ అట్లీస్ట్ కన్సిడర్ చేసి జనాలు వీగనిజం వైపు వెళ్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు ఇటు చూస్తే ఈ హింస అనేది నువ్వు చాలా వరకు అవాయిడ్ చేసేయచ్చు.
సో ఆర్టిఫిషియల్గా వీటిని ఇన్సెమినేట్ చేసి వాళ్ళని ఎంతో హింసించి వాళ్ళ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నది మనకు మంచిది కూడా కాదు. ఇప్పుడు అండ్ ఒక పక్కన రీసెర్చ్ ప్రకారం చూస్తే ఒక కోడినో మేకనో నువ్వు చంపేటప్పుడు యాజ్ పర్ రీసెర్చ్ దానికి తెలిసిపోతుంది దట్ ఎస్ నా టైం వచ్చేసిందని చంపేపోతుంది. అప్పుడు బాడీలో అవి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి, అవి తిన్నా మనకి రోగాలు వస్తాయి. దిస్ ఇస్ సైంటిఫికలీ ప్రూవెన్, మీరు కావాలంటే రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో ఇన్ని ఏమంటారు అన్హైజీనిక్ ఆర్ అన్హెల్దీ థింగ్స్ని మనము చూస్ చేసుకోవడం మంచిదా, లేదనంటే ఒక ఎథికల్ స్టాండర్డ్స్లోకి వెళ్ళి మనకి హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ ని చూస్ చేసుకునే ఈ ఆప్షన్ మంచిదా అనేది మీకే వదిలేస్తాం. విన్నారు కదా హర్షాస్ స్టాండ్ పాయింట్ ఆర్ హిస్ వ్యూ ఆన్ వాట్ హీస్ బీన్ ప్రాక్టీసింగ్. సో ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు నార్మల్గా. సో మనోడిని నేను ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు నేను ఎక్కువ ఇంటరప్ట్ చేయకుండా విన్నది ఎందుకంటే బికాస్ హీఈస్ యాక్చువల్లీ ప్రాక్టీసింగ్ ఇట్. ఇంకో నా వ్యూ చెప్పాలంటే ఇట్స్ ఎయిదర్ ఐ ఫాలో దిస్ ఆర్ నాట్, లేదా రేపు మీరు కూడా వీగన్గా మారిపోతారో లేదో ఈ పాడ్కాస్ట్ నుంచి, అది కాదు అవుట్కమ్ డిరైవ్ చేయాల్సింది. బట్ వాట్ ఐ నోటిస్డ్ ఇస్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ వీఆర్ ల్యాకింగ్. ఇప్పుడు ఎవరైనా వీగనిజం ప్రాక్టీస్ చేస్తున్నారనో, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ ఫ్రెండ్ మైట్ బి ప్రాక్టీసింగ్ ఇట్, యువర్ రిలేటివ్, యువర్ కజిన్, హూఎవర్ ఇట్ మైట్ బి ప్రాక్టీసింగ్ సంథింగ్, వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డోంట్ డీమోటివేట్ ఆర్ డోంట్ క్రిటిసైజ్ ఆర్ డోంట్ లోవర్ దెమ్, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం. ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే దే విల్ ఫీల్ వెరీ, వాళ్ళకి ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంటుంది అప్పుడు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఎవ్రీబడి డస్. ఇప్పుడు బేసిక్గా మనం అంతా ఒక సొసైటీలో ఉంటున్నాం కాబట్టి దే ఆర్ సర్టెన్ నార్మ్స్ దట్ ఆర్ సెట్, అండ్ దాన్ని ప్రకారంగా మనం ఫాలో అవుతాము. సో అది చేయనప్పుడు ఎవరన్నా యూనిక్గా కొత్తగా అవుట్ ఆఫ్ ద వే ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు ఫిట్ ఇన్ అవ్వట్లేదు మన దాంట్లోకి, కాబట్టి వీ ట్రై టు పుల్ దెమ్ టు వాట్ వీఆర్ ట్రయింగ్ ఆర్ వాట్ వీఆర్ యూస్డ్. సో దాన్ని రుద్దటం అంటారు బేసిక్గా. ఇప్పుడు ఎలా అయితే మన ఒపీనియన్స్ని ఒకళ్ళ మీద రుద్దకూడదు అంటారు కదా, అట్లాగే వాట్ హ్యాపన్స్ ఇస్ వెన్ యూఆర్ నాట్ గివింగ్ దట్ రెస్పెక్ట్ టు ది అదర్ పర్సన్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ రెస్పెక్ట్ గివెన్ టు యూ యాజ్ వెల్. లైక్ నాన్ వెజిటేరియన్స్ ఫర్ నో రీజన్ హేట్ పీపుల్ హూ ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ. సో అసలు ఇక్కడ మా ఫ్రెండ్సే ఇలాగ నన్ను ఎంతో క్రిటిసైజ్ చేసి ఎంతో తిట్టి, ఇప్పటికి 10 years అయినా కూడా ఐ స్టిల్ ఫేస్ దిస్ క్రిటిసిజం ఫ్రమ్ మై ఓన్ పేరెంట్స్. సో వాళ్ళే నన్ను ఏంట్రా ఇది ఒక లైఫ్ అయినా, ఏం తింటావురా నువ్వు, అదిరా ఇదిరా అంటారు. సో మోర్ ఓవర్ నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ వాట్ దట్ హీఈస్ డూయింగ్ ఆర్ ఎనీ అదర్ వీగన్స్ అవుట్ దేర్ మైట్ బి డూయింగ్. ఎందుకంటే అది ఒక నాన్ వెజిటేరియన్గా ఉండి సడన్గా మారడం అనేది చాలా కష్టమైన పని. నువ్వు ఆల్రెడీ వెజిటేరియన్ అంటే యూ జస్ట్ గివింగ్ అప్ ఆన్ డైరీ మైట్ నాట్ బి ఎ బిగ్ థింగ్. బట్ చాలామంది ఈ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్స్ నాకు తెలిసిన వాళ్ళు వీగన్గా అవుదామని, లేదా అట్లీస్ట్ కొంతమంది అయితే అవుట్ ఆఫ్ కంపాషన్ వీగన్గా మారలేకపోయినా అట్లీస్ట్ దే చూస్ టు బికమ్ ఎ నాన్ వెజిటేరియన్ నుంచి వెజ్గా మారిన వాళ్ళు కూడా నాకు తెలుసు యాజ్ అ వెజిటేరియన్. సో బోత్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ డెడికేటెడ్ థింగ్ టు డూ. అది మోరల్ వాల్యూస్ ఉంటేనే వచ్చే ఒక విషయం, అది అంత సర్వసాధారణం కాదు. లెట్ us ఆల్ గివ్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. అప్పుడే మనం అంతా ఈ సొసైటీలో ఎమడగలం, హ్యాపీగా బతకగలం. సో దట్ ఎవ్రీ వన్ విల్ కోఎగ్జిస్ట్ విత్ ఈచ్ అదర్ వితౌట్ ఎనీ ఇష్యూస్. ఓకే హర్ష, థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్లో నాకు తెలిసి మనం మొత్తం ఇంకా టాపిక్స్ ఇంకా చాలా చాప్టర్స్ డిరైవ్ చేయొచ్చు వీగనిజం నుంచి, బట్ మేబీ మనం అంతా కవర్ చేయలేకపోవచ్చు. ఇంకేదైనా ఉంటే మనం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం దీని మీద. బట్ ఫర్ నౌ టైం కన్స్ట్రెంట్స్ నేను కూడా ఎక్కువ చెప్పలేకపోయాను. వి హావ్ టు కీప్ ఇట్ షార్ట్ కాబట్టి మనం ఏదో ఫ్లోలో కొన్ని మాట్లాడేసుకున్నాము. మాట్లాడాలంటే దిస్ ఇస్ అ హ్యూజ్ టాపిక్, ఎన్నో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో. ఆబ్వియస్గా అవును. ఆ ఒక్క బిజినెస్ యాంగిల్, లైఫ్ స్టైల్ యాంగిల్ మీదే మనం చాలా విషయాలు మాట్లాడచ్చు యాక్చువల్లీ. ఆల్రైట్ గైస్, మళ్ళీ వచ్చేవారు మళ్ళీ ఒక ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ హర్ష ఏమంటూ మనం గోయింగ్ ఫార్వర్డ్ లెట్స్ కంటిన్యూ డూయింగ్ ఎపిసోడ్స్ లైక్ దిస్. జస్ట్ ఏదో యానిమల్ యాక్టివిస్ట్ వీగనిజం అనే ఏదో ఈ వీడి మీద చేస్తాం అనుకోకండి. ప్రాబబ్లీ వీ విల్ గెట్ ఇన్ టు మచ్ మోర్ డీపర్ టాపిక్స్ ఇన్ ఫ్యూచర్. యూ విల్ సీ మీ అండ్ హర్ష డూయింగ్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్ గోయింగ్ ఫార్వర్డ్. సో మా ఇద్దరు కొలాబరేషన్ కాంబినేషన్లో ఇంకేదైనా వినాలనుకుంటున్నారా టాపిక్స్, లేదా హౌ దిస్ వే ఆఫ్ ఇంటరాక్టివ్ ఎపిసోడ్స్ ఆర్ గోయింగ్ అనేది కూడా మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. సో వీల్ కమ్ అప్ విత్ మోర్ టాపిక్స్. అంటిల్ దెన్, దిస్ ఇస్ MSK signing off.